మన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ కూర్మనాథ స్వామి వారి ఆలయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లోని రెండవదైనటువంటి శ్రీ కూర్మ అవతారం స్వామివారే స్వయంభువుగా ఇక్కడ వెలిసినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఈ కూర్మనాథ స్వామివారి ఆలయం కొన్ని లక్షల సంవత్సరాల కిందట నిర్మించినట్టుగా పురాణాలు చెప్తున్నాయి. ప్రస్తుతం ఉన్న టెంపుల్ 4వ శతాబ్దంలో పునర్నిర్మించినట్టుగా చెప్తున్నారు. శ్రీ కూర్మనాథ స్వామి వారు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా శ్వేత పుష్కరిణి ఉద్భవించింది. అందులోంచి లక్ష్మీదేవి ఉద్భవించింది. ఎక్కడ అమ్మ వాహనం మీద ఉండదు, ఇక్కడ ఒక్క దగ్గరే గరుడ వాహనం మీద పద్మం వేసుకొని ఉంటుంది అమ్మగారు. అందువల్ల ఈవిడ్ని దర్శనం చేస్తే ధనాన్ని ఇచ్చి దుఃఖాలు పోగొడుతుంది. మన మనసులో ఏ కోరుకున్నా అది అమ్మగారు చెప్తే స్వామివారు చెప్పి నెరవేరుస్తారు. ఈ ఆలయంలో 108 స్తంభాలు ఉండటం కూడా విశేషం. ఇలాంటి ఆలయం ప్రపంచంలో ఇది ఒక్కటే. ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి. అంతేకాకుండా ఎంతోమంది ఇక్కడ దోష పరిహారం తీర్చుకోవడం కోసం పూజలు చేయించుకుంటూ ఉంటారు. ఎవరికైనా సరే ఎటువంటి దోషాలు ఉన్నా, ఏలినాటి శిలినాటి ప్రభావాలు ఉన్నా కానీ ఈ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ పూజలు జరిపించుకుంటూ ఆ దోషాలన్నీ పరిహారం అవుతాయని చెప్పేసి ఇక్కడ వారు నమ్ముతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది కాశీ స్వరంగ మార్గం. ఒకప్పుడు ఋషులు మునులు ఈ ద్వారం ద్వారా కాశీకి చేరేవారట. కానీ ఇప్పుడు ఈ ద్వారం అయితే కనుక మూసివేశారు.